111 జీవో స్థలాలను కూడా ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరిస్తారా? మొయినాబాద్ మండలం ఎంకేపల్లి గ్రామంలో 600 గజాల స్థలం ఉండగా భూ యజమాని 2020 అక్టోబర్ నెలలో ఎల్ఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకున్నాడు. తాజాగా రేవంత్ రెడ్డి సర్కార్ ఎల్ఆర్ఎస్ ను క్రమబద్ధీకరిస్తుండటంతో అధికారులు డాక్యుమెంట్లను స్క్రూనిటీ చేసి ఫీజు 83,651 రూపాయలుగా నిర్ధారించారు. 25% రాయితీ 20,912 రూపాయలు పోను, మిగిలిన 61,738 రూపాయలు చెల్లించాలని ఈ నెల 10న దరఖాస్తుదారునికి ఫీజు ఇంటిమేషన్ లెటర్ పంపారు. దీంతో ఆయన రుసుము చెల్లించేశాడు. ట్విస్ట్ ఏంటంటే సంబంధిత 111 జీవో పరిధిలోకి వచ్చే 84 గ్రామాల్లో ఒకటి కావడమే. హిమాయత్ సాగర్, ఉస్మాన్ నగర్ జంట జలాశయాల పరిధిలో పర్యావరణానికి పరిరక్షించేందుకు 27 ఏళ్ల క్రితం నాటి ప్రభుత్వం 111 జీవోని తీసుకొచ్చింది. 84 గ్రామాల్లో అనుమతులు లేకుండా బహుళ అంతస్తులు భవనాలు, వాణిజ్య సముదాయాలు పెద్ద సంఖ్యలో వెలిశాయి. ఇరిగేషన్, రెవెన్యూ, హెచ్ఎండిఏ అధికారులు ఎల్ఆర్ఎస్ కు దరఖాస్తులను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించకుండానే దరఖాస్తుదారులకు ఫీజు ఇంటిమేషన్ పంపిస్తూ ఉన్నారు. దీంతో ఇదే అదనుగా భావిస్తున్న దరఖాస్తుదారులు ఎల్ఆర్ఎస్ రుసుము చెల్లించి ప్రొసీడింగ్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. హెచ్ఎండిఏ పరిధిలో ఎల్ఆర్ఎస్ కు సంబంధించి 3 లక్షలకు పైగా దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. ఈ నెల 31 లోపు ఫీజు చెల్లించిన వారికి 25% రాయితీ వర్తిస్తుండటంతో చాలా మంది ముందుకొస్తున్నారు. ఇప్పటికే ఎలాంటి వివాదాలు, న్యాయపరమైన చిక్కులు లేని లేఅవుట్లలో ఫ్లాట్లకు ఆటోమేటిక్ గా ఫీజు చెల్లించాలని ఆన్లైన్లో నోటీసులు అందుతున్నాయి. గతంలో అన్ని డాక్యుమెంట్లు సరిగ్గా ఉంటేనే ఫీజు ఇంటిమేషన్ లెటర్ను అధికారులు పంపించేవారు. కానీ ఇప్పుడు డిఫాల్ట్ గా ఫీజు ఇంటిమేషన్ లింకులను పంపిస్తున్నారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను ఆయా శాఖల అధికారులు అన్ని రకాలుగా పరిశీలించిన తరువాతే ఫీజు చెల్లించడానికి అవకాశం ఇవ్వాలి. కానీ అధికారులు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. దరఖాస్తుదారుడు ఫీజు చెల్లించిన తరువాత ఒకవేళ తిరస్కరణకు గురైతే చెల్లించిన ఫీజులో 10% ప్రొసెసింగ్ ఫీజుల కింద కట్ చేసుకుని మిగిలిన మొత్తం ఇస్తామని ప్రభుత్వం నిబంధన అయితే పెట్టింది. ఆదాయం కోసమే దరఖాస్తుదారులకు ముందు ఫీజు ఇంటిమేషన్ అయితే పంపించింది. రుసుములు వసూలు చేస్తున్నారని పలువురు ఆరోపిస్తూ ఉన్నారు. ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న లేఅవుట్లు, స్థలాలు, చెరువులు, కాలువలు నీటి వనరులకు 200 మీటర్ల దూరంలో ఉంటే వాటిని నిషేధిత జాబితాలో చేర్చుతున్నారు. అయితే ఈ ప్రక్రియను సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్ ఆధారంగా నీటి వనరులను గుర్తిస్తుండడం శాస్త్రీయంగా సరైన పద్ధతి కాదని పీర్జాదిగూడ మాజీ మేయర్ వెంకటరెడ్డి ఆరోపించారు. ఆయా మ్యాప్లు పురాతన కాలం నాటివని, పట్టణీకరణ అయ్యాక విలేజ్ మ్యాపుల్లో పిల్ల కాలువల వాగులు కనిపించడం లేదని, ఈ కారణంగా ఆయా దరఖాస్తులను తిరస్కరించడం సరైంది కాదన్నారు. కొన్ని లేఅవుట్లు నీటి పరిధిలో లేకున్నా మాస్టర్ ప్లాన్ లో తప్పుల కారణంగా నిషేధిత జాబితాలోకి చేరాయని, ఇలాంటి వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులు చర్యలు తీసుకోవాలని, సిబ్బంది కొరత, దరఖాస్తుల పరిశీలనలో సిబ్బంది తీరిక లేకుండా ఉండటంతో అటువైపు ఎవరూ చూడడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో గుట్టుగా 111 జీవో స్థలాలను ప్రభుత్వం నిర్దేశించిన ఫీజును చెల్లిస్తూ తమ లేఅవుట్లను క్రమబద్ధీకరించుకుంటూ ఉన్నారు.